ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో బూస్ట్ ఇస్తుంది గైస్. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన కొత్త సినిమా RC16 కోసం ఫిజికల్గా ట్రాన్స్ఫర్మేషన్కి గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ సినిమాలో కుస్తీ ఫైట్ ఒక కీలక హైలైట్గా నిలవనుంది. తాజాగా ఈ సీక్వెన్స్కు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వారం నుంచి RC16 షూటింగ్ నేరుగా ఢిల్లీలో జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసి టీం ఇప్పుడు ఢిల్లీలోని కొన్ని ముఖ్యమైన లొకేషన్లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేస్తుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ మీద ప్రత్యేకంగా కుస్తీ ఫైట్ సీన్స్ను షూట్ చేయనున్నారు. అయితే ఇందులో అతడికి పోటీగా ఎవరుంటారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ భారీ యాక్షన్ సీక్వెన్స్లో చరణ్కి ఎదురుగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నిలవబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఆయన RC16లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు టాక్ ఉంది. అయితే ఇటీవలే శివరాజ్ కుమార్ క్యాన్సర్ సంబంధించిన చికిత్స కోసం విదేశాలకు వెళ్లి కొద్ది రోజుల క్రితం బెంగళూరు తిరిగి వచ్చారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. ఈ ఢిల్లీ షెడ్యూల్ అనంతరం టీం నేరుగా కాకినాడకు వెళ్లనుంది. అక్కడ ఉప్పాడ బీచ్లో కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా కుస్తీ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని పాటలు అక్కడ ప్లాన్ చేసినట్లు సమాచారం. కాకినాడ షెడ్యూల్లో జాన్వీ కపూర్ కూడా పాల్గొననుంది. ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు అక్కడే చిత్రీకరించనున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే RC16 షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. 2026లో గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు తనదైన ఇంటెన్స్ టేకింగ్తో ఈ సినిమాను రూపొందించడంతో అంచనాలు పెరిగాయి. రామ్ చరణ్, శివరాజ్ కుమార్ కుస్తీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.